సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం పోచారం గ్రామంలో సర్పంచ్ జగన్, మాజీ ఎంపీటీసీ కావలి రామరాజు ఆధ్వర్యంలో ప్రజాపాలన కాంగ్రెస్ అభయహస్తం గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య సైన్స్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మరియు పటంచెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్లు పాల్గొని దరఖాస్తుదారుల నుండి దరఖాస్తులను స్వీకరించి రసీదులను వారికి అందజేశారు. ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారంటీలు అమలును అర్హులైన పేదలకు పారదర్శకంగా అందించాలనే ఉద్దేశంతో ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నామని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు 10 రోజులు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సన్మానం చేయాల్సిన కోరుతా ఉన్నాం. సన్మానం. ఈ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రజాపాలన అనే ఆలోచన ప్రభుత్వం ప్రజల ముందుకు రావాలి, ప్రజలతోటి మమేకం కావాలి, ప్రజల యొక్క ఆశయాలు, ప్రజల యొక్క ఆలోచనను గౌరవించాలి, ఆశయాలను అందించే దిశగా ప్రయత్నం చేయాలి. ఏ కమిట్మెంట్, ఏ వాగ్దానం, ఏ గ్యారంటీస్ అయితే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వంగా ఇచ్చిందో ఆ గ్యారంటీస్ని ఖచ్చితంగా అమలు చేయాలి. పార్టీలకు అతీతంగా పేదవాడే సంక్షేమం ముఖ్యము. మరొక్కసారి ప్రజల ముందు పోయి యావత్ తెలంగాణలో ప్రతి గ్రామ పంచాయతీలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎన్ని కౌంటర్లు ఏర్పాటు చేయాలి, ప్రత్యేకంగా మహిళలకు సంబంధించి, దివ్యాంగులకు సంబంధించి అర్థమయ్యేటట్టు చెప్పి మీ ఏ అంశాల మీద అయితే మీ దృష్టి ఉందో, మీ కోరిక ఉందో, మీకు అవసరం ఉందో అవి మీరు పొందుపరచండి, రాయండి. అప్లికేషన్ ఇచ్చిన తర్వాత రసీదు మరి వాపసు తీసుకోండి. మీరు రాబోయే కాలంలో ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తుంది. ఈ గ్యారంటీ 6 గ్యారంటీస్ అనేది మొదటి క్యాబినెట్ సమావేశంలో తీర్మానించడం జరిగింది, ఆమోదించడం జరిగింది. అందులో మీ అందరి మహిళలు తెలుసున్నది, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం. ఏమో మీరు ఆర్టీసీ బస్సులో పోతున్నా, కార్లో పోతున్నా? నువ్వు బస్సులో పోయినా ఇప్పటిదాకా మీ ఊరికి బస్సు కావాలి, నువ్వు పోలే బస్సులా, ఉచితంగా ప్రయాణించలేదు, నువ్వు పోలేదు. ఎంతమంది పోయిన మరి రెండో అంశము రాజీవ్ ఆరోగ్యశ్రీ, 5 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ ఈరోజు 10 లక్షల రూపాయలు అయింది. అంటే పేదవాని ఆరోగ్య భద్రత, రక్షణ అనే ప్రభుత్వం తీసుకున్నది కాపాడాల ఉద్దేశంతో ఈరోజు 5 లక్షలని 10 లక్షలకు పెంచింది. ఏమైనా మిగతా గ్యారంటీస్ మహాలక్ష్మే కానీ, చేయుతనే కానీ, గృహజ్యోతియే కానీ, పేదవాళ్ళకి ఇల్లు, ఇంద్రమ్మ పేరు మీద ఇల్లే కానీ, మీ సర్పంచ్ చెప్తున్నా నాకు మా దగ్గర 62 సర్వే నంబర్ ఉన్నది, పేదోళ్ళకు ఇళ్ల స్థలాలు ఇచ్చేది సార్ అని చెప్తున్నాడు. ఇళ్ల జాగాలు అవసరము, పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు అవసరము. వారితో పాటు అడిషనల్ కలెక్టర్, స్పెషల్ ఆఫీసర్, సర్పంచ్ గారు, ఎంపీపీ, జడ్పీ అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్, అడిషనల్ కలెక్టర్, స్పెషల్ ఆఫీసర్, మిగతా ప్రజాప్రతినిధులు అందరూ కూడా. సరస్వతి గారు
అలాగే సరస్వతి, తర్వాత పుష్పమ్మ. ఒక 5 మాత్రమే మంత్రి వెళ్ళు వారి యొక్క దరఖాస్తు స్వీకరించి రసీదు ఇస్తున్నారు కాబట్టి దయచేసి అధికారులు సహకరించాలనుకుంటా ఉన్నారు. ధన్యవాదాలు సార్. సో ఓట్ ఆఫ్ పేదవాడిగా ఉన్నాడు, పేదవాడికి ఇల్లు ఇవ్వాలి, ఇళ్ళ జాగాలు ఇవ్వాలి. గతంలో ఈ చరిత్ర ఎవరిది? ఇందిరమ్మ రాజ్యంలో ఆనాడు ఇచ్చింది కూడా కాంగ్రెస్. ఇళ్ళ జాగాలు ఇచ్చింది, ఇల్లు ఇచ్చింది, పేదవాడికి వ్యవసాయ భూములు పంపకం చేసింది కూడా ఆనాడు ఆ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో. మళ్ళీ ఈనాడు ఈ 6 గ్యారెంటీలు ఖచ్చితంగా తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు అందజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ప్రతి గ్రామంలో అధికారులు మీ యొక్క అప్లికేషన్లు, దరఖాస్తులు స్వీకరించి మీకు రసీదులు ఇస్తాడు. రాబోయే కాలంలో ఈ ప్రతి గ్యారెంటీని అమలు చేసే దిశగా ఈ ప్రభుత్వం ఉన్నది. మీ ఆశీస్సులు ఉండాలి, మీ సహకారం ఉండాలి. రాబోయే కాలం అంటే కొత్త సంవత్సరం, ఇంకా 2 రోజులైతే కొత్త సంవత్సరం. మీ అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఆ కొత్త సంవత్సరంలో ఈ పథకాలన్నీ కూడా సంపూర్ణంగా అమలు చేసే దిశగా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మీకు సవినయంగా తెలియజేస్తూ, ఈ రోజు లక్ష అప్లికేషన్ దాటినాయి సంగారెడ్డి జిల్లాలో, 1,00,000 దరఖాస్తులు దాటినాయి సంగారెడ్డి జిల్లాలో. ఇంకో 1,00,000 దరఖాస్తులు రాబోతున్నాయి. అంటే మన జిల్లాకు సంబంధించి సుమారు 2,25,000, 2,30,000 దరఖాస్తులు సంగారెడ్డి యంత్రాంగం స్వీకరించబోతున్నది. దీనిపైన భవిష్యత్తులో అధ్యయనం చేసి సరైన లబ్ధిదారుడికి న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వము కృషి చేస్తున్న విషయాన్ని మీకు తెలియజేస్తూ మరొకసారి నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తీసుకుంటాను.